ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అనే మాట దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, వాత్సల్యము చూపించే దేవుడు, కృపచేత వాత్సల్యము చూపించే దేవుడు. ఆయన కృప లేకపోతే ఏ నరుడు బ్రతకలేడండి. ఆయన కృప ఉంది గనక, ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు గనక మనం బ్రతకగలుగుతున్నాం, సమస్తము అనుభవించగలుగుతా ఉన్నాం. ఆయన కృప చూపించే దేవుడు గనక ఆయనకు లోబడి బ్రతకడం చాలా ప్రాధాన్యం. ఒకవేళ ఇంకా దేవునికి లోబడకుండా బ్రతుకుతా ఉన్నావా, ఇంకా దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపాటు కలిగి లేవా, అయితే ఆయన కృప వల్లనే ఇంతవరకు నువ్వు బతికి ఉన్నావు. నీ గొప్పతనం ఏమి కాదు, ఉన్నతమైన స్థితి ఏమి కాదు, నీలో ఏదో యోగ్యత ఉందని కాదు, కానీ దేవుని కృప వల్ల మాత్రమే నువ్వు బ్రతుకుతున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే ఇకనైనా దేవునికి లోబడటానికి సిద్ధపడు. ఆయన కృప లేకపోతే ఏ నరుడు బ్రతకలేడు. ఆయన కృప చూపించాడు, వాత్సల్యము చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఇంకా మనం ప్రభుకి లోబడకపోతే ఏం ప్రయోజనం? నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే ప్రభుకి లోబడి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా నాకు లోబడట్లే, ఇంకా నువ్వు నా దగ్గరకు రావట్లే, నా దగ్గరకు వచ్చి నా హక్కును చేరట్లేదు అని దేవుడు చెప్తాం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటకి నువ్వు లోబడగలిగితే నువ్వు గొప్ప స్థితికి దేవుడు నిన్ను మారుస్తాడు. నీ జీవితం ఎందుకు అంత దుర్భరంగా మారిపోతా ఉంది, ఎందుకు అంత హీనమైన పరిస్థితికి మారిపోతా ఉంది అంటే దేవునికి లోబడకపోవటమే. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, తన జీవితాన్ని దేవుడు గొప్ప స్థితికి మార్చేశాడు. యోబు దేవునికి లోబడ్డాడు, గొప్ప స్థితికి దేవుడు మార్చేశాడు. అలాగ భక్తులందరినీ దేవుడు ఎంతగానో గొప్ప స్థితికి మార్చాడు. నీవు కూడా మార్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఉదయకాల సమయంలో నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా దేవుని కృపకు లొంగి ఆయన సన్నిధిలో నువ్వు బలముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు గనుక నువ్వు మారు మనసు పొందుదు గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల వందనాలు ప్రభువా, ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ మాటలను బట్టి నీ బిడ్డ జీవితాల్లో గొప్ప మార్పుకు తీసుకుని రమ్మని, బలపరిచి స్థిరపరచమని, మేలుతో నింపమని, కృప చూపించమని ప్రభువా, ఈ వాగ్దానాన్ని నెరవేర్పు కలుగుచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.